హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి ఆనపకాయ వడలు ఎలా వేయాలన్నది చూపించేస్తాను సింపుల్గా, ఈజీగా. ముందుగా ఒక ఆనపకాయ తీసుకున్నానండి. దాన్ని పైన ఉన్న ముచ్చుకుని ఇలా కట్ చేసేసుకుని దీంట్లో హాఫ్ చెక్క మాత్రమే నేను వడలు వేస్తున్నానండి. మన ఇంట్లో ఎక్కువ సాంబార్ పెడుతూ ఉంటాం కదా ఆనపకాయ ఉంటేనే, లేకపోతే పప్పు ఆనపకాయ వండుతాం. అలా కాకుండా ఇలాగా ఈవినింగ్ స్నాక్ చేశారంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఇలా పైన ఉన్న పీల్ తీసేసుకోవాలి ఆనపకాయ ముక్కకి. నేను సగం చేస్తున్నానండి, ఆనపకాయలో సగం ముక్కను మాత్రమే చేస్తున్నాను. ఇలా మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని తీసేసుకోవాలి, గింజలు అవి ఉంటాయి కదండి, దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలి వీటిని. చూడండి, ఒకసారి బాగా కడిగేసుకుని మనకి ఇలా తురుముకునేది ఉంటుంది కదండి, చిన్నగా చాప్ చేసుకునేది. చిన్నగా తురుముకునే దాంట్లో ఈ విధంగా తురిమేసుకోవాలన్నమాట ఆనపకాయ ముక్కని. ఇవి బాగా సన్నగా వస్తాయండి, అందుకని చిన్నదాంతోనే చేస్తున్నాను. పెద్దదైతే కొంచెం లాగు వచ్చేస్తుంది కదా, కాబట్టి ఇలా చిన్నగా చిల్లులు ఉన్న దాంతో చాప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తురిమేసుకొని దీనిని ఒక బౌల్లో వేసేసుకుందాం. చూసారా, ఇలా సన్నగా పొడవుగా ఉండాలన్నమాట. బౌల్లో వేసేసుకుందాం. దీంట్లోనే ముందుగా ఒక బుల్లి గ్లాసుడు శనగపప్పు నానబెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. దాన్ని వేసేసుకుందాం. శనగపప్పు కంపల్సరీ వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే అల్లం తురుము, కొంచెం కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఆ టేబుల్ స్పూన్తోనే 4 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుని ఇంకొంచెం పడితే వరిపిండి వేసుకోవాలి. చూసారా, ఇంకొంచెం పడుతుందండి వరిపిండి. ఇంకో 4 టేబుల్ స్పూన్లు వేసేసుకుందాం. మొత్తం 8 టేబుల్ స్పూన్ పట్టిందండి నాకైతే వరిపిండి అన్నది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలన్నమాట. మరి పిండి ఎక్కువ వేయకూడదండి, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఇలా మనం ఉండ చేస్తే ఈ విధంగా వచ్చి వడ షేప్లో రావాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టేశానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆనపకాయ తురుమదిని, దాన్ని ఈ విధంగా చిన్న చిన్న వడల షేప్లో ఈ విధంగా చేత్తో వేసేసుకోవచ్చండి. మీకు చేత్తో కుదరకపోతే అరిటాకులో అయినా, లేదా పాల కవర్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ అప్లై చేసైనా మనం వడల కింద వేసేసుకోవచ్చు. ఈ చేత్తోనే ఈజీగా వచ్చేస్తాయండి, ఏమీ అవసరం ఉండదన్నమాట. చేత్తోనే ఈజీగా వేసేసుకోవచ్చు వీటిని. మనకి ఎన్ని సరిపోతే అన్ని వడలు వేసేసుకోవాలి. వీటిని వేయగానే తిప్పకండి, కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హైలో పెట్టి వేయించారంటే పైన వేగిపోతుంది, లోపల బాగోదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల దాకా వేగి టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, పైన ఎంత క్రిస్పీగా వేగిపోయాయో. ఈ విధంగా వేయించుకోవాలండి. మిగిలిన కూడా అదే విధంగా వేసేసి ఫ్రై చేసేసాను నేను. టేస్టీ ఆనపకాయ వడలు రెడీ అయిపోయాయండి. పిల్లలు వచ్చేసరికి ఇలా ఈవినింగ్ స్నాక్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. త్వరగా కూడా అయిపోతాయండి, పెద్ద ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు కదా, త్వరగానే అయిపోతాయి. పిల్లలకి టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఉత్తినే తిన్నా చాలా బాగుంటాయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం శనగపప్పుతో మసాలా వడ ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ముందుగా
బౌల్ తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు శనగపప్పు వేస్తున్నాను. ఈ శనగపప్పుని బాగా కడుక్కోవాలండి. 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. రెండు 3 సార్లు బాగా కడిగిన తర్వాత దీనిని కనీసం ఒక గంట సేపైనా నానబెట్టాలండి. మీకు టైం ఉంటే 2 అవర్స్ నానబెట్టండి. లేదంటే 1 అవర్ అయినా సరిపోతుంది. మూత పెట్టేసుకుని 1 అవర్ పక్కన ఉంచేసుకుందాం. 1 అవర్ తర్వాత అండి చూసారా నానిపోయింది కదా శనగపప్పు అన్నది. దీనిని బాగా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు పక్కకు తీస్తున్నానండి. ఇందులో నుంచి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోవాలండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు. ఈ విధంగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. మీకు ఉంటే వేసుకోండి కొత్తిమీర అన్నది, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులోనే మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి శనగపప్పు, దాన్ని కూడా వేసేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ పప్పు మిశ్రమంలో కలిసిపోవాలన్నమాట. చూసారు ఈ విధంగానే వాటర్ ఏం వేయకుండా ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇలాగ వడ షేప్లో రావాలన్నమాట కన్సిస్టెన్సీ అన్నది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న వడల కింద ఒత్తేసుకుందాం. ఈ విధంగా చేయి తడుపుకొని ఈ విధంగా చేశారంటే మీకు పగులు రాకుండా బాగా వస్తుందన్నమాట వడ షేప్ అన్నది. మిగిలినవి కూడా అదే విధంగా చేసేసుకుందాం. మనకి బాండీకి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి. చూసారా పైకి తేలాయి కదా. వేసిన వెంటనే కదపకండి. కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుందాం మెల్లిగా. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. మసాలా వడ కదా, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు. లోపల దాకా వేగాలి అంటే మీరు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. అప్పుడే లోపల దాకా బాగా వేగుతుంది. చూసారా ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. మిగిలినవి కూడా అదే విధంగా వేసేసుకోవాలి. మిగిలినవి కూడా వేసేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి మిగిల్చకుండా వదలకుండా తినేస్తారన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాం. చూసారా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఒకసారి ఇలా చేసేయండి. స్కూల్ తీస్తారు కదండి పిల్లలు, వచ్చేసరికి ఏమన్నా రెసిపీస్ చేయాలనుకుంటాం కదా, ఇలా చేసి పెట్టండి. టేస్టీగా తినేస్తారు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బొబ్బరపప్పు వడలండి. ముందుగా ఈ బొబ్బరపప్పుని నానబెట్టుకోవాలండి. ఇలా ఉంటుందన్నమాట. దీన్ని కనీసం 1.5 అవర్ అయినా నానబెట్టుకుంటే బాగా నానుతుంది. 1 అవర్ అయినా సరిపోతుంది. మీకు టైం ఉంటే 1.5 అవర్ లేకపోతే 2 అవర్స్ అయినా నానబెట్టుకోండి. టైం లేకపోతే 1 అవర్లో అయినా నానిపోతుంది అన్నమాట. ఈ విధంగా నానిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి.
వాటర్ వేయకుండా ఎక్కువ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగానే ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో అల్లం, దంచుకున్నటువంటి అల్లం, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇది కూడా చాలా సింపుల్ అండి. త్వరగా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. నానితే పప్పు అన్నది నానబెట్టుకోవడమే టైం పడుతుంది. ఈజీగానే అయిపోతాయి త్వరగానే. చూసారా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసానండి డీప్ ఫ్రైకి సరిపడా. ఈ వడలను ఒక్కొక్కటి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ విధంగా చేత్తోనే ఈ విధంగా ఒత్తేసుకున్నారంటే ఈజీగా వేసేసుకోవచ్చు వడలు అన్నవి. బండికి ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఏదైనా సరే హై ఫ్లేమ్లో పెట్టారంటే మీకు పైన వేగిపోతుంది తప్ప లోపల వేగదు కదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు దాకా వేయించేసుకుందాం. చూసారు, వేగిపోయాయి కదా, తీసేసుకుందాం. ఆయిల్ అన్నది అసలు పీల్చదండి. టేస్టీగా రెడీ అయిపోయాయి. మిగిలినవి కూడా అదే విధంగా వేసేసాం. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకుందాం. సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడివేడిగా బొబ్బరపప్పు వడలు రెడీ అయిపోయాయి. ఇలా చేసి పెట్టండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారన్నమాట వీటిని. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకులతో అలాగే బంగాళదుంపతో ఇలా స్నాక్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బౌల్ తీసుకున్నాను. అందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. వీటిని ఇలా పలచన, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. అటుకులన్నా పలచని అటుకులైనా పర్వాలేదు, లేదా ఆడించుకున్నటువంటి అటుకులైనా పర్వాలేదు. ఈ విధంగా వాటర్ వేసి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. వీటిని పైన ఏదైనా డస్ట్ కింద ఉంటే పోతుంది అన్నమాట. ఈ విధంగా ఒకసారి బాగా కడిగేసుకుందాం. చూసారా, ఇలా కడిగేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. నానుతుంది, ఈ వాటర్లోనే నానిపోతుంది అన్నమాట. ఇంకా వాటర్ ఏం పోయిన అవసరం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఈ సైజు బంగాళదుంపల్ని 3 తీసుకున్నానండి. వీటిని ఉడికించుకోవాలన్నమాట. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను నేను. దీనిని చాప్ చేసుకుందాం, తురుముకుందాం. ఇలా చిన్నగా ఉంటుంది కదండి తురుముకునేది, దానిలో ఈ విధంగా వీడియోలో చూపించినట్టు తురిమేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు అక్కడక్కడ ముక్కలు ముక్కలు లేకుండా ఒకే విధంగా వస్తుందన్నమాట మొత్తం అన్నీ కూడా. చూసారా, ఈ విధంగా మొత్తం అన్నీ తురిమేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో 1/2 కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను. అది వేపుడు శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు కదా దీన్ని బాగా మెత్తగా పొడిని చేసుకోవాలన్నమాట. చూసారు, ఈ విధంగా మెత్తగా రావాలన్నమాట. బాగాని మెత్తని పొడిలాగా. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఓ బాండి తీసుకున్నానండి, ఓ బౌలు. అందులో ముందుగా ఉంచుకున్నాం కదా అటుకుల్ని, కడిగి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసేసుకుని ఒకసారి చేత్తో ఈ విధంగా స్మాష్ చేశారంటే మెత్తగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా అనుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించి తురుము పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో
ఉల్లిపాయ ముక్కలండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నానండి కరివేపాకు కూడాని. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. శుభ్రంగా కడుగుకొని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండి ఇది. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ కలిసిపోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసుకున్నాం కదండి పుట్నాల పప్పు పొడి, దాన్ని వేసేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఒకసారి కలిపేసుకుందాం. సరిపోతే వేసుకోవాలి, సరిపోతే అవసరం లేదు. చూసారా కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చిన్న బౌల్ తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది సరిపోదని మళ్ళీ ఇంకో 2 టేబుల్ స్పూన్లు వేసానండి కార్న్ఫ్లోర్ అన్నది. మళ్ళీ కలుపుకుంటున్నాను. కొంచెం ఇంకొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకుందాం. చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అన్నది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న బౌల్లో చేసుకుని ఉండలా చేసుకుని మనం చేతిలో పెట్టుకుని ఇలా ప్రెస్ చేయాలండి. వడ షేప్లో మాట. సైడ్లో ఉన్న కొంచెం విరిగినట్టుంటే ఈ విధంగా చేత్తో ఎలా అనుకున్నారంటే ఈవెన్గా వచ్చేస్తుంది. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ప్లేట్లో పెట్టుకుందాం. చూసారా మిగిలినవి కూడా అదే విధంగా చేసేసుకుందాం. సైడ్లో క్రాక్స్ లేకుండా చేసుకోవాలన్నమాట. చూసారా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్ని, అదే విధంగా వీటితో పాటు నేను కొద్దిగా ఇంట్లో ఉన్న సేమియా తీసుకుంటున్నానండి. సేమియాను ఒకసారి ఇలా ఫ్రెష్ చేశారంటే కొంచెం చిన్న చిన్నగా అవుతుందన్నమాట. ఒకసారి ఇలా అంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ అనే అవసరం లేదు. దీన్ని కూడా కొద్దిగా తీసి పెట్టుకున్నాను ప్లేట్లోని. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్నటువంటి వడని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో వేసేసుకోవాలి. మొత్తం ములిగే విధంగా ముంచుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా తీసారంటే ఎక్స్ట్రా ఏదన్నా వాటర్ ఉంటే అందులోనే పడిపోతుందండి. నెక్స్ట్ ఇలా సేమియాల్లో పెట్టి ఇలా అంటించారంటే మొత్తం సేమియా అన్నది అంటుకుంటుంది అన్నమాట.
మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్‌లోనైనా చేసుకోవచ్చండి. ఇవి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. అన్నీ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి పక్కన ముందుగానే. మిగిలినవి కూడా అదే విధంగా చేసేసుకుందాం. పైన ఇవి వేగితే క్రిస్పీగా వస్తాయండి బాగానే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి సేమియాలతో ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ బ్రెడ్ క్రమ్స్‌తోనే చేస్తూ ఉంటారు కదా! ఇలా సేమియాతో ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే కదండీ ఇవన్నీని. చూడండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా పెట్టేసుకుందాం. చూడండి నేను అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఆయిల్ అన్నది కాస్త హీట్ అవ్వాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. గ్యాస్ అన్నది హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మీకు మాడిపోతాయన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా ఒక్కోటి వేసేసుకొని వేయించుకోవాలి. అప్పుడు ఈవెన్‌గా వేగుతుందన్నమాట మీకు. వడ అన్నది ఈవెన్‌గా వేగుతుంది. వెంటనే తిప్పేయకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. చూసారా? ఫ్రై అయిపోయాయి కదా! ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని తీసేసుకుందాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో? సేమియాలు కూడా చాలా చూస్తుంటే భలే ఉన్నాయి కదండీ! తినాలనిపించే విధంగాని. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. పైన చాలా క్రిస్పీగా, లోపల కాస్త సాఫ్ట్‌గా చాలా చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లో అటుకులు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసేయండి. మిగిలినవి కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమైనా కొత్తగా వండి పెట్టాలండి. పెట్టినయే పెడితే ఇదివేనా అంటారు పిల్లలు. ఇలా రోజుకో వెరైటీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండీ! ఇలా ట్రై చేయండి మీరు కూడాని. అన్నీ ఇదే విధంగా ఫ్రై అయిపోయినాయి కదండీ! తీసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం ప్లేట్‌లోని వేడివేడిగా. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మొత్తం 4 రకాల రెసిపీస్ పెట్టాను. మీకు ఏది నచ్చితే ఆ రెసిపీ ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా ట్రై చేసేయండి. పిల్లలకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. వదలకుండా తినేస్తారు. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.